మన కళ్ళు తెరిచినప్పటి నుండి మూసే వరకు మనం ఒకే పరుగులో ఉన్నాం. ఆ పరుగు పేరు నెంబర్ 1. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ప్రపంచం ఆగిపోయినట్లు ఫీల్ అవుతాం. జాబ్లో ప్రమోషన్ రాకపోతే ఓడిపోయినట్లు కృంగిపోతాం. క్యూ లైన్ దగ్గర నుండి ట్రాఫిక్ సిగ్నల్ వరకు నేనే ముందు ఉండాలి అనే తపన. ఇది మన డిఎన్ఏలోనే ఉందేమో అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బహుశా ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉంటారు, లేదా రేపేం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ మనసు లోపల ఒక నిరంతర యుద్ధం జరుగుతుంది. అది మీకు తెలుసా? ఆ యుద్ధం పేరు ముందు ఉండటం. మనం పుట్టిన క్షణం నుండి మనకు ఒకటే నేర్పించారు: స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, కాలేజీల్లో టాపర్గా నిలబడాలి, ఉద్యోగంలో అందరికంటే ముందు ప్రమోషన్ కొట్టాలి. కనీసం రోడ్డు మీద వెళుతున్నప్పుడు కూడా మన పక్కన ఉన్న బండి కంటే మనమే ముందుండాలని యాక్సిలరేట్ ఇస్తాం. ఎందుకు మనకు చివరిలో ఉండడం అంటే అంత చిరాకు? ఎందుకు ఎప్పుడూ మొదటి స్థానం కోసమే ఆరాటం? ఇది కేవలం ఒక అలవాటా? ఈరోజు చరిత్ర పుటల నుండి మనిషి మెదడులో లోతైనటువంటి ఆలోచనల వరకు మనం ఎప్పుడూ చూడని ఒక వింతైన పరుగు గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి మీరు చూసే ప్రపంచం, మీరు పరిగెడుతున్న పరుగు, ఈ రెండూ మారిపోతాయి. ఎందుకంటే మనం చేరుకోవాలనుకుంటున్న ఆ మొదటి స్థానం మనం అనుకున్నది కాదు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనిషి చరిత్రను చూడండి. సామ్రాజ్యాలు ఎందుకు నిర్మించబడ్డాయి? యుద్ధాలు ఎందుకు జరిగాయి? కేవలం ఒకే ఒక కారణం: నేనే అందరికంటే గొప్పవాడినని నిరూపించుకోవడానికి. అలెగ్జాండర్ నుండి నెపోలియన్ వరకు, నేటి బిలియనియర్ల వరకు అందరి లక్ష్యం ఒకటే: అగ్రస్థానం. ఈ నెంబర్ 1 అనే మత్తులో పడి మనం ఏం కోల్పోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? మనం పేరు కోసం ప్రాకులాడతాం, గౌరవం కోసం పోరాడతాం, గుర్తింపు కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడతాం. ఇదంతా ఎందుకు? ఎందుకంటే మనం ఒక భ్రమలో ఉన్నాం. ఆ భ్రమ ఏమిటంటే, నేను గెలిస్తే, నేను అందరికంటే ముందుంటే నేను శాశ్వతంగా ఉంటాను అని. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. మీరు ఎన్ని పరుగు పందాల్లో గెలిచినా, ఎన్ని మెడల్స్ సాధించినా ఒకానొక పాయింట్ దగ్గర ఈ పరుగు ఆగిపోతుంది. ఆ పాయింట్ దగ్గరకు రాగానే మీకు ఉన్నటువంటి గుర్తింపు, మీకు ఉన్నటువంటి హోదా, మీకు వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు అన్నీ ఒక్కసారిగా అర్ధరహితంగా అయిపోతాయి. అది ఎలాంటి పాయింట్ అంటే, అక్కడ మీరు ముందు ఉండాలని అస్సలు కోరుకోరు. ఎంతసేపు మనం మాట్లాడుకుంటున్న ఆ పరుగంతా ఒక ఎత్తు. ఇప్పుడు నేను చెప్పబోయే సత్యం ఒక ఎత్తు. జీవితంలో ప్రతి విషయంలో నేనే ఫస్ట్ ఉండాలనుకునే మనం ఈ ఒక్క విషయంలో మాత్రం నేను లాస్ట్ ఉండాలని కోరుకుంటాం. జీవితంలో గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోయే ఒకే ఒక్క చోటు మరణం. ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా నేనే మొదట చనిపోతాను అని? మరణం అనే క్యూ లైన్లో నేనే ముందు నిలబడతాను అని ఎవరైనా అనగలరా? ఇక్కడికి రాగానే మన ధైర్యం ఎక్కడికి పోతుంది? మన జ్ఞానం ఎందుకు పనిచేయదు? మన సంపాదన ఎందుకు మనల్ని కాపాడదు? అన్ని రంగాల్లో ఒకటో నెంబరే కావాలి, కానీ చావు దగ్గర మాత్రం అందరికంటే చివరి నెంబర్ కావాలి. చనిపోయేటప్పుడు రాజైనా బిచ్చగాడైనా ఇద్దరూ సమానమే. అక్కడ మనిషి జీరో. ఆ నిశ్శబ్దానికి ముందు మన అహంకారం తల వంచుతుంది. మరణం అనేది అజేయమైన శక్తి. దాని ముందు ప్రతి మనిషి ఓడిపోయిన వాడే. చరిత్రలో ఎంతోమంది గొప్ప మేధావులు మరణం గురించి పరిశోధనలు చేశారు, కానీ ఎవరూ దాన్ని జయించలేకపోయారు. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. మానవ చరిత్రలో ఒక వ్యక్తి ఈ మరణం అనే గోడను బద్దలు కొట్టి అవతల వైపుకు వెళ్లారు. అందరూ భయపడి పారిపోయి ఆ మరణం దగ్గరికి వెళ్ళి నేనే ఇందులో కూడా ప్రథముడిని అని నిరూపించారు. మరణంను గురించి నేను చేసినటువంటి వీడియోని మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోకి సంబంధించినటువంటి లిస్ట్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడ నుండి ఆ వీడియోలను చూడండి. ఒక రికార్డు బ్రేకర్. ఏ రికార్డ్ అది? కొన్ని కోట్ల మంది వల్ల సాధ్యం కాని మరణం అనే రికార్డు బ్రేకర్. సాధారణంగా మరణం అంటే ఒక ముగింపు, కానీ ఆయనకు అది లేదు, మరణమే లేదు. బైబిల్ గ్రంథం ఆయనని మృతులలో నుండి లేచిన వారిలో ప్రథముడు అంటుంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణం యొక్క సంఖ్యలను తెంచుకుని సజీవంగా తిరిగి లేచిన వారిలో ఆయనే మొదటివాడు. లోకంలో అందరూ జీవితం మీద గెలవాలనుకుంటారు, కానీ ఈయన మాత్రం మరణం మీద గెలవాలనుకున్నాడు. ఆయన శిలువ మీద ప్రాణం విడిచినప్పుడు లోకం అనుకుంది ఈయన కూడా ఓడిపోయాడు, ఈయన చాప్టర్ క్లోజ్ అని. సమాధి ద్వారం మీద పెద్ద రాయి పెట్టి సీల్ వేశారు, కాపలా పెట్టారు, కానీ అక్కడే అసలు మిస్టరీ మొదలైంది. అందరూ సమాధిలోనికి వెళ్ళడానికి వెనకంజ వేస్తారు కదా, కానీ ఆయన మాత్రం మరణమా నేనొస్తా, నన్ను బంధించు అని ముందుకు వెళ్ళారు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే వణికిపోయే ప్రపంచంలో ఉన్నాం, కానీ ఆయన
రక్తమును కారించి ఆ భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటం నా తలపైన పెట్టండి అని ధైర్యంగా ముందుకు నడిచాడు. లోకం కిరీటం కోసం యుద్ధాలు చేస్తుంది, ఆయన మాత్రం ముళ్ళ కిరీటం తనకు పెడతారు అని తెలిసినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఒక చిన్న దెబ్బ తగిలితేనే కేకలు వేసే మనుష్యుల మధ్య మనం ఉన్నాం, కానీ ఆయన ఎముకలు మరియు ఇనుము మొక్కలతో మాంసాన్ని చీల్చేసే ఆ భయంకరమైనటువంటి రోమన్ కొరడాను ఒక్క మాట కూడా అనకుండా భరించాడు. శరీరం చింద్రమవుతున్నా, ప్రాణం విలవల్లాడుతూ ఉన్నా ఆయన ఆగలేదు, ఆయన ముందుకు వెళ్ళాడు. చిన్న గాయానికి కృంగిపోయే మనలో ఆయన పడ్డ బాధను ఊహించడం కూడా అసాధ్యం. చేతులు కాళ్లలో లోతుగా దింపిన ఆ ఇనుప మేకులు నరాలను చీల్చుతూ ఉంటే ఆ భయంకరమైనటువంటి నొప్పిని తనలోనే మింగుకొని వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాడు. తన రక్తంతో తడిసినటువంటి భుజాలపై మానవ జాతి పాపభారాన్ని మోసే ఆ భారీ సిలువను మోస్తూ ప్రతి అడుగు ఒక నరక ప్రాయంగా మారినా కూలిపోతూ లేస్తూ కేవలం మన కోసమే ముందుకు వెళ్ళాడు. చివరి శ్వాస తీసుకోవడం కూడా ఒక తీరని బాధగా మారే ఆ సిలువపై ప్రతి క్షణం మరణం ముంచుకొని వస్తున్న తన ప్రాణం కంటే మన మీద ఉన్న ప్రేమ గొప్పదని భావించి ఆ బాధను ఎంచుకొని చివరి వరకు నిలబడ్డాడు. ప్రతిరోజు ఆయనను చంపాలని ఎన్నో చేతులు సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆయన ఆగలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం కోసం వచ్చాడు. మరణాన్ని జయించే ప్రథముడు అవ్వడం కోసం ఆయన ఆ దారిని ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ఇంత బాధను భరించాడు? ఎందుకు ఆయన మరణం దగ్గరకు ముందుగా వెళ్ళారు? ఎందుకంటే మనిషికి మరణం అంటే ఒక భయం. ఆ భయాన్ని పోగొట్టాలి అంటే ఒకడు మరణాన్ని జయించి చూపించాలి. అందుకే ఆయన మరణించిన వారిలో నుండి లేచిన ప్రథముడు అయ్యారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మృతుల్లో నుండి లేచిన వారిలో ప్రథముడు అని రాయబడింది. చరిత్రలో ఎంతో మంది పుట్టారు, చనిపోయారు, కానీ చనిపోయి తిరిగి లేచి మరణం మీద విజయాన్ని ప్రకటించిన ఏకైక వ్యక్తి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈరోజు ప్రతి సంవత్సరం ఈస్టర్గా యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి విషయం. కానీ దేవుడు మన నుండి ఆశించే విషయం ఏంటో తెలుసా? మనము కూడా ఆ మరణాన్ని జయించడానికి ముందుండాలి. అదే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. ఆయన మరణాన్ని జయించడంలో ప్రథముడయ్యారు అంటే అర్థమేంటో తెలుసా? ఆయన ఒక పరుగును ప్రారంభించారు. ఆ పరుగులో మనము కూడా ఆయనను అనుసరించాలి. ఆయన ఎలాగైతే మరణాన్ని ఎదుర్కోవడానికి భయపడకుండా ముందు నిలబడ్డారో మనము కూడా మన జీవితంలో చీకటిని, మరణ భయాన్ని జయించడానికి ముందుండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆయన మొదటివాడు అవ్వడం వెనుక ఒక అద్భుతమైనటువంటి వ్యూహం ఉంది. లోకానికి అప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలను ఆయన మొదటిసారి పరిచయం చేశారు. కేవలం మరణం మీద మాత్రమే కాదు, అంతకంటే ముందు ఆయన చేసిన పనులు మానవ చరిత్రలోనే అసాధారణమైనవి. అప్పటి వరకు ఈ లోకానికి ఒక విషయం తెలియదు. పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి కళ్ళు రావడం అంటే ఏంటో ఎవ్వరి ఊహకు కూడా అందదు. పాత నిబంధన కాలంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు, ఎన్నో అద్భుతాలు చేశారు, కానీ పుట్టుకతో గుడ్డివారైన వ్యక్తికి చూపునిచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు అని. గమనించండి, లోకం పుట్టినప్పటి నుండి అంటే 1000 సంవత్సరాల మానవ చరిత్రలో అప్పటి వరకు జరిగిన ఒక కార్యాన్ని చేసిన మొదటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కేవలం చూపునివ్వలేదు, శూన్యం నుండి వెలుగును సృష్టించాడు. అప్పటి వరకు ఆ గుడ్డివాని మెదడులో రంగు అంటే ఏమిటో తెలియదు, వెలుగు అంటే ఏమిటో తెలియదు, కానీ ఆయన ఆ అద్భుతం చేసినటువంటి ప్రథముడు. ఈ లోకంలో ఎవరైనా మరణం వైపు పరిగెడతారా? ప్రమాదం వస్తుందని తెలిస్తే మనం 100 కిలోమీటర్ల దూరం పారిపోతాం. కానీ యేసుక్రీస్తును చూడండి, మరణం తనను మృంగడానికి సిద్ధంగా ఉందని తెలిసినా నేనే దానికి ముందు నిలబడతానని వెళ్ళాడు. ఆయన ఎందుకంత సాహసం చేశాడు? ఎందుకంటే మనం మరణాన్ని జయించాలి అంటే మనకంటే ముందు ఒకరు ఆ దారిలో వెళ్ళాలి. చీకటి గదిలో వెళ్ళడానికి భయపడే బిడ్డకు తండ్రి ముందు వెళ్ళి లైట్ వేసి రా అని పిలిచినట్లు యేసుక్రీస్తు మరణం అనే చీకటి గదిలోనికి ముందుగా వెళ్ళి పునరుద్ధానం నేనే అని వెలుగును నింపారు. కొంతమంది విమర్శిస్తారు, ఆయన దేవుడైతే ఆయన్ని కొట్టడం ఏంటి, ఆయన మొహం మీద ఉమ్ము వేయడం ఏంటి, చేతకాని వాడిలాగా ఉండడం ఏంటి? హలో సార్, మన హృదయాన్ని గాయపరిచే చిన్న మాటనే తట్టుకోలేను మనం ఒక ఉమ్ము మన మీద పడితే మనకేమనిపిస్తుంది? నువ్వు ఎంత మంచివాడవైనా అయ్యో పర్లేదులేండి అంటావా? కానీ మన ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఇవన్నీ మీరు చేయలేరు కదా, నేను చేసి చూపిస్తానని ముందుకు వెళ్ళాడు. ఈరోజు మనం ఈస్టర్గా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే దేవుడే స్వయంగా ముందుకు వచ్చి ఎంచుకున్న రోజది.
ఈ ప్రపంచంలో అందరూ నేనెప్పుడు పుట్టి ఏం సాధించానని గుర్తు చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం నేను మరణించి 3వ దినమున తిరిగి లేవడం గుర్తు చేసుకోండి అన్నాడు. అందరూ అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండగలరు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే మరణం దగ్గర నెంబర్ 1 పొజిషన్ ఎంచుకున్నారు. పునరుద్ధానం చెందడంలో ఆయనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? మనం కూడా ముందుకు రావాలని, చావు అంటే భయపడుతున్న మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి. యోహాను సువార్త 16:33 అంటాడు చూడండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలో మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే బ్రదర్ గారు, ఇప్పుడు మేము మరణం దగ్గరికి వెళ్ళాలని అడుగుతారేమో? కాదు, అన్ని చోట్ల ముందు ఉండాలని ఆశపడే మనం మరణం దగ్గర ఎందుకు భయపడాలి? అది ఎప్పుడొచ్చినా కానీ మరణాన్ని గెలిచి 3వ దినమున లేచిన నా రక్షకుడు నాకున్నాడనే ధైర్యం మనలో రావాలి. లోకం ఎక్కడైతే వెనకంజ వేసి భయపడుతుందో అక్కడ మన దేవుడు ప్రథముడుగా జయించి ఉన్నాడు. మనతో కూడా ఆ మరణాన్ని జయించాలని ఎదురు చూస్తున్నాడు. అయిపోయింది ఈ లోకం పరిస్థితి. పుట్టాం, తిన్నాం, సంపాదించాం. ఇప్పుడు అసలైన పాయింట్, మన యేసుక్రీస్తులాగా ముందుకు వెళ్ళగలమా? అది మనకు ఇవ్వబడినటువంటి ఒక సవాల్. ఇట్స్ ఏ ఛాలెంజ్. ఆయన అడుగుతున్నారు, నేను మరణాన్ని జయించడానికి ముందు నిలబడ్డాను, మరి మీరు జయించడానికి సిద్ధంగా ఉన్నారా అని. మనం సిద్ధంగా ఉంటే ఈ రోజు కూడా ఆయన ఒక అద్భుతమైన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకంలో శ్రమలు పెరగవచ్చు, క్రైస్తవులను హింసించే చట్టాలు రావచ్చు. అవన్నీ ఆదిమ క్రైస్తవ కాలము నుండి జరుగుతూనే ఉన్నాయి. అవి మనకు ఈ లోకంలో ఉన్నంత కాలము తప్పవు. అందుకే దేవుడు మనల్ని వాటి నుండి తప్పించడమే కాదు, ఈ దేహమే అవసరం లేకుండా చేయబోతున్నాడు. పొట్ట ఉంటేనే కదా ఆకలి. మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి చూపు పోతుందనే భయం, మనకు చెవులు ఉన్నాయి కాబట్టి వినపడదనే ఆందోళన, మన కండరాలు ఉన్నాయి కాబట్టి వృద్ధాప్యం వస్తుందనే వణుకు. మనం ఈ దేహానికి బానిసలం. ఈ శరీరం ఒక యంత్రం లాంటిది. దీనికి నిరంతరం ఇంధనం కావాలి, దీనికి నిరంతరం విశ్రాంతి కావాలి, దీనికి నిరంతరం రక్షణ కావాలి. కానీ దేవుడు ఒక సత్యాన్ని వెల్లడించాడు. ఆయన మనల్ని ఈ కష్టాల నుండి విడిపించాలి అంటే ఏదో ఒక చిన్న సహాయం చేయడం కాదు, అసలు ఈ దేహమే అవసరం లేని ఒక స్థితికి మనల్ని మార్చబోతూ ఉన్నాడు. అంటే జైలు గదిని బాగు చేయడం కాదు, జైలునే కూల్చేయడం, మరోసారి చరిత్ర సృష్టించడం. చరిత్రకే ఫుల్ స్టాప్ కార్యం మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. అదేంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుంచి చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. నిమిషములో ఒక రెప్పపాటున అంటే సెకనులో 100వ వంతు కాలము. అప్పటి వరకు ఒక మామూలు మనిషిగా ఉన్న నీవు నేను ఆ ఒక్క క్షణములో కాలానికి మరణానికి అతీతమైన వ్యక్తిగా మారిపోతావు. పుట్టుకతో గుడ్డివానికి కళ్ళు రావడం అనేది ఒక అద్భుతం. కానీ మనిషి తన మర్త్యమైన శరీరాన్ని వదిలి అక్షయతను ధరించుకోవడం అనేది ఇది చరిత్రకే ఫుల్ స్టాప్. అప్పటి వరకు ఈ లోకంలో మరణం అనేది అందరినీ శాసించింది. కానీ కడబూరం రోగగానే మరణం ఓడిపోతుంది. మనిషి ఇక ఎన్నడూ చావని స్థితిలోనికి చేరుకుంటాడు. ఈ కార్యం కోసం గత 2000 సంవత్సరాలుగా ఎన్నో తరాలు ఎదురు చూశాయి. ఎందరో భక్తులు, ప్రవక్తలు ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఆశగా సమాధిలోనికి వెళ్లారే. కానీ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ భయాలు, టెక్నాలజీ పెరుగుదల, ఇవన్నీ ఒకే ఒక నిజాన్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆ మహాకార్యాన్ని కళ్ళారా చూసే ఆఖరి తరం మనదే కాబోతుంది. చరిత్రలో అందరూ చనిపోయి తిరిగి లేవడం గురించి మీరు విన్నారు. కానీ మన తరం నిద్రించకుండానే, అనగా చనిపోకుండానే మార్పు చెందే ఆ అద్భుతమైనటువంటి క్షణానికి సాక్ష్యంగా నిలవబడబోతుంది. అది ఎంతటి అద్భుత క్షణం, ఎంతటి మహిమగల క్షణం! యేసుక్రీస్తు వారు మరణం దగ్గరకు ముందు వెళ్ళింది ఎందుకో తెలుసా? ఆ కడబూరం రోగినప్పుడు మనం భయపడకుండా ఆయనలాగే మహిమలో మార్పు చెందడానికి ఆయన ప్రథముడుగా దారి చూపించాడు. ఇప్పుడు మనం ఆ దారిలో గమ్యాన్ని చేరుకునే సమయం వచ్చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నాడు. సిద్ధపడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.